వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. నేను ఒక వీడియో చూపిస్తా, చూపించిన తర్వాత మాట్లాడుకుందాం. విన్నారు కదా, గోవాలో సనాతన ధర్మంపై నిషేధం విధించాలని డిమాండ్ చేస్తున్నారు. ఎవరంటే క్రైస్తవులు. సనాతన ధర్మం క్రైస్తవులను ఎంత భయపెడుతుందో గోవాలో ఒకసారి చూడండి. ఒకప్పుడు ఇదే గోవాలో క్రైస్తవులు పాశవిక ఘోరాలను తలపెట్టారు సనాతన ధర్మంపై. ఆ ధర్మం నిలబడి ఈరోజు గోవాలో మళ్ళీ విస్తరిస్తుంటే తట్టుకోలేకపోతూ ఆ ధర్మంపైనే నిషేధం విధించాలని డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే ఆ ధర్మం బ్రతికుంటే ఇలాంటి మూర్ఖుల ఆటలు సాగవని. మీరు వింటుంది నిజం. గోవాలోని బెనాలిం ప్రాంతానికి చెందిన క్రైస్తవులు రాష్ట్ర వ్యాప్తంగా సనాతన మరియు సనాతని అనే పదాలను నిషేధించాలని డిమాండ్ చేస్తున్నారు. వీడియో కూడా చూశారు. దశాబ్దాల క్రితం గోవా హిందువులు ఇన్క్విజిషన్ పేరుతో సాగిన దాడులను, బలవంతపు మత మార్పిడులను భరించారు. కేవలం గోవా ఇన్క్విజిషన్ మాత్రమే కాదు, శతాబ్దాల తరబడి సొంత ఇండ్ల నుంచి వెళ్ళగొట్టబట్టం, మహిళలను బంధించడం వంటి ఎన్నో దారుణాలను మన పూర్వీకులు భరించారు. వీటికి సంబంధించిన అనేక పుస్తకాలు కనబడతాయి, ఒకసారి చదవచ్చు. అంటే ఇస్లాము ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, లవ్ జిహాద్ అని, లేకపోతే ల్యాండ్ జిహాద్ అని, లేకపోతే ఉగ్రవాదులుగా మారి చంపడం. ఒకప్పుడు మన పూర్వీకులు క్రైస్తవుల చేతుల్లో గోవాలో అలాంటి బలిదానాలను చూశారు, అలా బలైపోయారు క్రైస్తవుల చేతుల్లో. వాటికి సంబంధించిన అనేక ఆర్టికల్స్ మీకు దొరుకుతాయి. కావాలంటే గూగుల్ని ChatGPT అడిగి కూడా చూసుకోవచ్చు. పసిపిల్లలకు బలవంతంగా బాప్తిషం ఇవ్వడం, పిల్లలను కిడ్నాప్ చేయడం వంటి అమానుష పనులు కూడా జరిగాయి. మన దేవాలయాలను కూల్చేశారు, పవిత్ర గ్రంథాలను తగలపెట్టారు. మన పండుగలు, ఆహారపు అలవాట్లు, చివరికి మన పూర్వీకుల భాషపై కూడా నిషేధం విధించారు. ఈ నిబంధనలను అతిక్రమిస్తే జైలు శిక్ష లేదా మరణశిక్ష అమలు చేసేవారు. కానీ నేడు ఈ గడ్డకు చెందిన అసలైన ధర్మాన్ని పరాయుధానిగా చూపిస్తూ అణిచివేసే ప్రయత్నం జరుగుతుంది. ఇది కేవలం ఒక ప్రాంతానికో లేదా ఒక పదానికో పరిమితమైన విషయం కాదు. గోవా యొక్క అసలైన హిందూ మూలాలను మరియు వలసవాదానికి పూర్వం ఉన్న గుర్తింపును పూర్తిగా తుడిచిపెట్టే పద్ధతిగా ఇది కనిపిస్తుంది. గతంలో గన్ పాయింట్ పై మిషనరీ మాఫియా ద్వారా మతం మార్చుకున్న కొందరు తన సనాతన పూర్వీకులు క్రైస్తవ మత మార్పిడి ముఠాల చేతుల్లో పడ్డ కష్టాలను, అనుభవించిన నరకాన్ని మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం చేసే ఈ బుజ్జగింపు చర్యలను ప్రభుత్వం వెంటనే ఆపాలి. హిందువుల హక్కులను కాపాడటం అనేది ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు, చరిత్రకు తీర్చవలసిన రుణం కూడా. గోవా ఎప్పటికీ సనాతన ధర్మం వెల్లివిరిసిన భూమిగానే ఉంటుంది, ఉండాలి. జై హింద్, జై భారత్. అండ్ రోజు చెప్తున్నానండి, ఈ మధ్యకాలంలో కొంచెం బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది కూడా. ఫస్ట్ వీక్ శాలరీస్ కోసం చాలా ఇబ్బంది ఉంటుంది. నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. అనేక ఒడిదొడుకులను ఎదుర్కొంటూ ఈ ఛానల్ని ముందుకు తీసుకొని వెళ్తున్నాను. మీ అందరి సహకారం ఉంటుంది అనే ధైర్యంతోనే ఆ సహకారాన్ని అందిస్తారు అని ఆశిస్తున్నాను. సహకారం అందించాలి అంటే నేను చెప్పవసరం లే, సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు, లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇస్తున్నాము, మీకు తోచిన సహాయాన్ని చేయొచ్చు. అలాగే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇస్తున్నామండి. కొన్నిసార్లు చాలామంది కాల్ చేసి ఫెయిల్ అవుతున్నాయి అని చెప్తున్నారు. ఫోన్పేకి లిమిట్ ఇచ్చారు కాబట్టి అంతకు మించి ఒక 10 ట్రాన్సాక్షన్స్ జరిగినాయి అంటే ఆగిపోతుంది. అందుకే అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇస్తున్నాము. సో ఈ నెల ఆర్ వాయిస్ని ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేయాల్సిన బాధ్యత మీదే. అలాగే ప్రతి వీడియోని లైక్ చేస్తూ ఉండండి, షేర్ చేస్తూ ఉండండి. ఎలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుంది అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేస్తూ ఉండండి. మీకు తెలిసిన వాళ్ళందరితో ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. జై హింద్, జై భారత్.